అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఇంతకుముందు మనం రహీం భాయ్ ఊరికి వెళ్ళాము, ఒక వీడియో అనేది తీస్తూ ఉంటే ఆ వీడియో మధ్యలో ఆగిపోయింది, కొంచెం ఛార్జింగ్ అనేది అయిపోవడం వల్ల. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో ఎలాగైనా తీద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఇదిగో ఈ పుస్తకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. రహీం భాయ్ మన ఊరికి వచ్చాడు, ఈసారి నా కోసం మన ఊరికి వచ్చాడు. అంటే నా కోసం కాదు, మీ అందరి కోసం వచ్చాడు అనమాట. వీడియో తీసి మీ అందరికీ తెలియచేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో. ఏ రహీం భాయ్, అంతేనా? అంతేనా? బాగున్నావు కదా అంతా? నాకు కొంచెం టైం దొరక్క రాలేకపోయినా, ఆలస్యమైందన్నా. నో ప్రాబ్లం. టైం దొరకకపోతే దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు మంచి టైం ఇస్తాడు. ఈరోజు మనకు మంచి టైం ఇచ్చాడు, ఇద్దరికి ఖాళీ దొరికింది. మనం మంచి వీడియో అనేది తీస్తున్నాం. అది సబ్జెక్టు. బాగున్నావు కదా? అంతా బాగుంది కదా? నో ప్రాబ్లం. బాగున్నా. తినేసావు? తినేసాను. ఓకే. ఇప్పుడు జనాలకి నువ్వేమైనా చెప్దాం అనుకుంటున్నావా? అదే అన్న, మీరు ఒక వీడియో తీసారన్నా, దేవుడు అంటే అదే కలిమా చదవాలని, దేవుడు నమ్మాలంటే. అంటే ఆ వీడియో ఎందుకు తీశానంటే, ఒక సిగ్నేచర్ స్టూడియోలో ఈ సిరాజ్ అనేటటువంటి ఒక వ్యక్తి అదే అన్న అక్కడికి వెళ్ళిన తర్వాత అతను కొన్ని ప్రశ్నలు వేసాడు. ఏంది ఇస్లాంలోకి మీరు, అంటే ఇస్లాంలోకి మతాన్ని మీరు మారుస్తున్నారంట కదా, అయితే మా వేదాల్లో కూడా దేవుణ్ణి కానీ నమ్మకపోతే మా దాంట్లో కూడా నరకానికి వెళ్ళిపోతారని ఉంది. అలాంటప్పుడు మా దాంట్లోనే ఉంచవచ్చు కదా, మీ దాంట్లోకి ఎందుకు మారుస్తావు? అంటే మీ దాంట్లో మీ మతంలోకి రావాలని రాసి పెట్టుంటే నువ్వు మారుస్తున్నావు, కానీ వేదాల్లో కూడా రావాలని ఉంది. అలాంటప్పుడు నువ్వు దీంట్లోనే ఉండాలి కదా, ఎందుకు మతాన్ని మారుస్తున్నావు? నీ గడ్డం ఏంది? నీ పేరు శ్రీరామరాజు కదా, ఈ పేరు ఎందుకు మార్చుకున్నావు? ఈ వేషధారణ ఏంది అంటే అతను కూడా అన్నాడు, మీ వాళ్ళు కూడా కొందరు ఉంటారు కదా, పిల్లక పెట్టుకొని ఉంటారు, కొందరు వేషధారణ మార్చుంటారని. అయితే ఇదంతా ఏంటంటే ఒక మత మార్పిడిలాగే ఉంది, కానీ ఒక ధర్మాన్ని తెలుసుకునేటటువంటి ఒక అవగాహనగా లేదు. అంతే అన్న. ఇప్పుడు మతం మారడం అనేది కాదు, మనసును మార్చుకోవాలి అనేది మనం చెప్పేది. కల్మా చదవాలి, ఇస్లాంలోకి రాగానే గడ్డం పెట్టాలి, టోపీ పెట్టాలి, కట్ చేసుకోవాలి, స్త్రీలు అయితే బురకా వేసుకోవాలి, ఇవన్నీ కాదు. మనసును మార్చుకోవాలి. ఇంతకు ముందు అజ్ఞానంతో బతికితే ఇంక నుంచి జ్ఞానంగా బతకాలి, మోసపోకుండా బతకాలి, ఇంకొకరిని మనం మోసం చేయకుండా బతకాలి. మనం అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధం ఎవరైనా ఆడుతున్నా కానీ దాన్ని మనం ప్రోత్సహించకూడదు. ఒకరిని వికరించడం, ఒకరి గురించి చాడీలు చెప్పడం ఇవన్నీ కాదు. మనసును మార్చుకొని పర్ఫెక్ట్గా జీవితాన్ని సాధిస్తే దేవుడు ఇహలోకంలో స్వర్గాన్ని ఇస్తాడు, పరలోకంలో కూడా స్వర్గాన్ని ఇస్తాడు. ఇహలోకంలో స్వర్గం అంటే ప్రశాంతమైనటువంటి ఒక జీవితం ఇస్తాడు, పరలోకంలో కూడా ఏంటంటే ప్రశాంతమైనటువంటి ఒక జీవితం, భోగ భాగ్యాలతో కూడుకున్నటువంటి ఒక జీవితాన్ని ఇస్తాడు. ఇది దేవుడు ఇస్లాం యొక్క కాన్సెప్ట్ నేను చెప్పా. అయితే అదేనా నువ్వు చెప్పినట్టు ప్రకారం అదేనా, దేవుణ్ణి నమ్మాలంటే కలిమ కదనా ఫస్ట్ అనా, ఈ భూమి ఆకాశాన్ని మొత్తం చూడాలనా, మొత్తం చూడాలి, సృష్టిని చూడాలనా, ప్రతి ఒక్కటి ఒక క్రమీణంగా నడుస్తుందనా. దేవుడు ఇప్పుడు కాళ్ళు, చేతులు, కళ్ళు, మాట్లాడుకునేదాని మాట, బాడీ అనేది ఫ్లెక్సిబిలిటీ, ప్రతి చెట్టుకి ఒక రూపం, ప్రతి పువ్వుకి ఒక వాసన, ఆకాశాలు, నక్షత్రాలు, కొన్ని వేల గ్రహాలు, భూమి, చంద్రుడు, ఉపగ్రహాలు, ఆ టయానికి వర్షం పడడం, మళ్ళీ కింద భూమి కింద ఊటలు ఏర్పడడం, మళ్ళీ ఆ నీరు తాగేదానికి మనకి రుచికరంగా ఉండడం, మనం తినే వస్తువులు మనకు రుచికరంగా ఉండడం, ఆ రుచిని మన నాలుక గ్రహించడం, ఆ వాసనని మన బ్రెయిన్ గ్రహించడం, అర్థమైందా? ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్గా, ఎంతమంది ఇన్ని జంతువులే పుడుతున్నాయి, ఎంతమంది ఆడపిల్లకాయలు, ఎంతమంది మగపిల్లకాయలు, అంతా ఒక ఆర్గనైజ్గా ఉన్నాయంటే అది దేవుడు యొక్క మహిమ, ఒక సృష్టికర్త ఉన్నాడని మనం నమ్మాలి. అదేనా? అది నమ్మటం కూడా, దేవుడిని నమ్మటం వల్ల దేవుడికి ఏం వచ్చింది ఏం లేదన్నా, మనకే లాభం. మనం ఎట్ట అంటే దేవుడిని నమ్మటం అంటే ఇవన్నీ సృష్టించిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన భయపడి అంటే రేపనే రోజు స్వర్గము నరకం అని ఉంటుందన్నా, అంతా మరణించిన తర్వాత అందరూ ఒక్కసారిగా తిరిగి లేస్తాను, దానికోసం మనం నమ్మాలా, దానికోసం నమ్మాలన్నా. అంటే ఇప్పుడు ఆయన భయపడితే ఇప్పుడు దొంగతనం, ఇప్పుడు మనిషికి ఏంటంటే దొంగతనం చేయాలనిపిస్తుందనా, అదే ఈ ఖురాన్ చదివిన తర్వాత, లేకపోతే అదే దేవుడు వాక్కుని నమ్మిన తర్వాత ఈ సగ్గు నరకాలు ఉన్నాయని చెప్పి నమ్ముతాలనా, ఓల్డ్ ఏంటంటే దేవుడు రేపు శిక్షిస్తాడు అనే ఒక భయం ఉంటుందనా, దానికోసం చేయరనా, అందుకు నమ్మాలి దేవుడిని. దేవుడికి ఏం వచ్చిందే లేదన్నా, దేవుడిని రేపు చనిపోయిన తర్వాతే కాదు, ఇహ పరలోకాల్లో కూడా శిక్షిస్తాడు దేవుడు, భూమి మీద కూడా శిక్షిస్తాడు. మనిషి తప్పు చేస్తుంటే ఇప్పుడు వ్యభిచారం చేసిన వాళ్ళని 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్న మనుషులకు చెప్పాడు. అది దేవుడు పెట్టిన చట్టమే కదా. ఇప్పుడు వ్యభిచారం చేయడం వల్ల ఓడికి శిక్ష పడుతుంది కదా, అది కూడా దేవుడు విధించే శిక్షే కదా. అంతే అన్న. తప్పుగా బతికితే భూమి మీద ఇప్పుడు మనం క్రైమ్ చేసే పోలీసు వాళ్ళు తీసుకోపోరా? అంతే అన్న. ఇప్పుడు అది ఏంటంటే తప్పు చేస్తే ఇక్కడ తలకాయ నొప్పి,
రేపు పరలోకంలో కూడా తలకాయ నొప్పి. అయితే ఇప్పుడు కొందరు పోలీసు వాళ్ళకి లంచాలు గించాలు ఇచ్చి కొన్ని దగ్గర తప్పించుకుంటారు, అంతేనా? కానీ దేవుడి దగ్గర తప్పించుకోలేరు. ఇది మర్చిపోకూడదు. మీరు ఒకవేళ తప్పించుకున్నా రేపు తప్పించుకోలేరు. దీనికోసం మీరు భయపడుతూ మీరు భూమి మీద మంచితనంతో బ్రతకండి అనేది అక్కడ దేవుడు చెప్పేటటువంటి ఒక కాన్సెప్ట్. అంతే అన్న. ఇప్పుడు తప్పు చేసిన మనిషి భయపడతానే ఉంటాడు చూడన్నా. అందుకోసం ఇప్పుడు ఈ బుక్, ఇప్పుడు రహీం బాబు రాసిన బుక్ అన్నీ కూడా ఆజ్ఞలు ఇవే. ఇప్పుడు మొన్న అక్కడ ఒక దగ్గర ఆపాము, 114 సూర, ఆలిమ్రాన్ 3వ సూర 114 దగ్గర కొరవ ఇంకా ఉన్నాయి. 17వ సూర 35వ వాక్యం. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు, కొలిచిస్తున్నప్పుడు పూర్తిగా కొలిచివ్వండి. అది మనం తూకం అనేది వేస్తుంటాం కదా. ఇప్పుడు మార్కెట్కి పోయినప్పుడు పండ్లు తెచ్చుకుంటాం, ఇంకేదైనా వస్తువులు, చికెన్ తెచ్చుకుంటాం, మటన్ తెచ్చుకుంటాం, చేపలు తెచ్చుకుంటాం, ఏదైనా తెచ్చుకుంటాం. ఇలా కొలిచిస్తున్నప్పుడు పూర్తిగా కొలిచేవ్వండి. తూచిస్తున్నప్పుడు సరైన త్రాసులో అంటే మంచి తూకంతో తూచేవ్వండి. దొంగ మనం ఎంతోమంది ఇప్పుడు కూడా పోలీసులు పట్టుకుంటూ ఉంటారు. కొన్ని దగ్గర గవర్నమెంట్ దగ్గర రేషన్ షాపులు ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద మాల్స్ని, వాటిని కూడా పట్టుకుంటారు. తూకాల్లో మోసాలు జరుగుతుంది. ఇటువంటి తూకాల్లో మోసం అనేది ఉండకూడదు, ఇదే మేలైనది అని అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే మంచిది, ఇది మంచిది, మంచి తూకం. అంటే మనుషులు మోసం చేయకూడదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. కానీ 24 గంటలు నా పక్కనే కూర్చోండి, నన్ను ఆరాధించండి, నన్ను ప్రార్థించండి అని చెప్పటం లేదు. ఇప్పుడు అదే కొలిచి ఇస్తున్నప్పుడు కూడా సరిగ్గా ఇస్తేనా అతను నమ్ముతారనా? అదే చెప్పేది, నమ్ముతారు. అతను నమ్ముతారు, నీకు వ్యాపారం బాగా జరుగుతుందనా? అది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎవరు రారు. అదే 17వ అధ్యాయంలోని 36, 37వ వాక్యం. నీకు తెలియని విషయం వెంట పడకు, నిశ్చయంగా చెవులు, కళ్ళు, హృదయం వీటన్నిటి గురించి మనిషిని ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉంది. నేలపై నిక్కుతూ నడవకు, నేలను నువ్వు చీల్చను లేవు, పర్వతాలను ఎత్తుకోను లేవు. అంటే ఇక్కడ ఏంటంటే నీకు తెలియని విషయం వెనకాలంటే, ఇప్పుడు కొందరు ఎంతోమందిని మీద చాడీలు చెప్తా ఉంటారు, వాడు మంచోడు కాదు, ఇది వాడి గురించి ఏమీ తెలియని విషయాలు వెనక పడకు. ఇంకోటి ఏంటంటే దేవుడు కొన్ని గుప్త విషయాలను పెట్టుంటాడు. ఆ గుప్త విషయాల దగ్గరికి పోవడం వీటన్నిటి వల్ల వద్దనమాట. ఎందుకంటే నువ్వు చెప్పే ప్రతి మాట గురించి ప్రశ్నించబడుతూ ఉంది అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నేలపై నిక్కుతూ నడవకు, నేలను నువ్వు చీల్చను లేవు అంటే అహంకారంతో వద్దు అని. దాని అర్థం ఏంటంటే నువ్వు అహంకారం వద్దు, నువ్వేమీ చేయలేవు. మనం పుట్టించినప్పుడు బలహీనంగా పడుతుంది. అది మనిషి బలహీనత ఏముంది, మనిషి కొంచెంసేపు ఊపిరి పీల్చకపోతే చనిపోతాడు, తిండి తినకపోతే చనిపోతాడు, నిద్రపోకపోతే చనిపోతాడు. చూసావా, అన్ని బలహీనతలే కదా. పుట్టినప్పుడే కాదు, మనిషి చనిపోయేదా కూడా బలహీనుడే. ఏదో ఒక రాకపోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుతా పోయినా ఎవరు ఎప్పుడు ఉంటామో మనకు తెలియదు అనమాట. వీటన్నిటి గురించి ఏంటంటే పరలోకం అనేది శాశ్వతం అనేది మిమ్మల్ని ప్రశ్నించబడుతుంది. ఈ భూమి మీద వేస్ట్ మాటలు అనేది వద్దు అనేది. దాని తర్వాత ఖురాన్ 4వ సూర నిసా 4వ అధ్యాయంలోనే 135వ వాక్యం, 135వ వాక్యము. విశ్వసించిన ప్రజలారా, న్యాయానికి గట్టిగా నిలబడండి, న్యాయం వైపు గట్టిగా నిలబడండి, నిజదైవం కొరకు సాక్ష్యం ఇచ్చేవారు అవ్వండి. ఒకవేళ అది మీ స్వయానికి లేదా మీ తల్లిదండ్రులకు లేదా మీ బంధువులకు వ్యతిరేకంగా పరిణమించేదైనా సరే, ఒకవేళ అతడు ధనికుడైనా పేదవాడైనా దేవుడు మీకన్నా అధికంగా వారిద్దరి ఎడల శ్రేయోభిలాషి కాబట్టి మీ మనోవాంఛల వెనక పరిగెత్తి న్యాయం నుండి వైదొలగకండి. అంటే న్యాయంగా ఉండండి అని. ఒకవేళ మీరు సాక్ష్యానికి వక్రీకరించిన లేదా సాక్ష్యాన్ని దాన్ని తీయగొడతారు. అది ఇక్కడ ఏంటంటే దేవుడు చెప్పేది ఏంటంటే విశ్వసించిన ప్రజలు న్యాయం వైపు గట్టిగా నిలబడండి. అంటే తల్లిదండ్రులకి అది వ్యతిరేకంగా ఉన్నా సరే అన్న, ఎవరికైనా బంధువులకైనా తల్లిదండ్రులకైనా స్నేహితులకైనా ఎవరికి వ్యతిరేకమైన న్యాయంగా ఉన్నప్పుడు ఏంటంటే సమాజంలో క్రైమ్ అనేది జరగకుండా ఉంటుంది. దేవుడు వీటి గురించి చెప్తాను ఇందాక నుంచి. అహంకారం వద్దు, కొలిచివ్వండి, న్యాయం వైపు గట్టిగా నిలబడండి. ఇది మానవులకు మనకు చెప్తున్నాడు. కానీ మన మసీదుల్లో ఏం చెప్తారు తెలుసా, ఆ ప్రవక్త అద్భుతం చేశాడు, ఈ దర్గాలో బాబా ఈ అద్భుతం చేశాడు, ఆయనకు ఆసక్తి కానీ దేవుడు ఎట్లాంటి చెప్పట్లే, వీటి గురించి చెప్పట్లే. దేవుడు చెప్పేది మనుషుల గురించి చెప్తున్నాడు. బాగా మనుషులు మీ క్యారెక్టర్ ఈ విధంగా ఉండండి, మీ క్యారెక్టర్ను మార్చుకోండి అనేది ఖురాన్. ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రంథం అనేది చెప్పేది. అందుకోసమే ఇది మంచిది. మనం ఉండేటటువంటి విశ్వాసం అనేది ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఎందుకంటే మనం సరైన విశ్వాసంలో గట్టిగా నిలబడుకుని ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. కానీ ఎందుకంటే చాలా మంది అరబీలో చదవటం వల్ల అర్థం కాక ఏమీ తెలుసుకోలేరు. అరబీలో చదివితే తెలుసుకోలేరు, తెలుగులోనే చదివితేనే తెలుసుకుంటారు. మనకు అర్థమయ్యే భాష ఎవరికి వాళ్ళకి అర్థమయ్యే భాష తెలుగులో ఇచ్చినా కూడా తెలుగులో చదవకూడదని చాలా మంది చెప్తారన్నా.
చదవకూడదు అంటే వాళ్ళు ఏ కదా అప్పుడు అలా అప్పుడు వాళ్ళు ఇప్పుడు దాకా చెప్పిన హదీసులు కానీ ఈ బాబాల గురించి శక్తుల గురించి కానీ ఇవన్నీ బయటపడిపోతాయని చెప్పి దీన్ని చదవకుండా చేస్తారు. అలా ఇది అర్థమవుతుంది కదా, ఖురాన్ అర్థం కాదు అంటారు. చూడండి ఖురాన్లో వాక్యాలు కదా నేను చెప్పేది, హాయిగా అర్థమవుతున్నాయి కదా. కావాలంటే చూడన్నా వీడియో తీసేవాళ్ళన్నా ఎవరైతే ఖురాన్ మసీదుకి పోయేవాళ్ళు ఒక్కరు కూడా చదవరన్నా, చదివిన అరబీలో చదువుతారు. అది దాని తర్వాత వాక్యం అంటే ఎవరినైనా పరిశీలించుకోమన్నా. అవునవును తెలుసు, చాలా మంది తెలుసు, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది తెలుసు కదా. అది ఖురాన్ 31వ సూర లుక్మాన్ 31వ సూరాన్ని 14-15 మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంకి తాకీదు చేసాము. అతని తల్లిదండ్రులు అతన్ని కష్టం మీద కష్టాన్ని భరిసి తన గర్భంలో మోసింది. ఆ తర్వాత అతను పాలు విడిపించడానికి 2 ఏళ్ళ సమయం పట్టింది. నీవు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు అయి ఉండు. కడకు మరలిపోవాల్సింది అల్లా దగ్గరికి. ఒకవేళ వారు నీకు ఎరుగున దాని గురించి ఏదైనా సరే నీ సాటి కల్పించమని ఒత్తిడి తీసుకొస్తే నువ్వు మాత్రం వాళ్ళ మాట వినకు. ప్రపంచంలో వారి పట్ల సద్భావంతో మెలగాలి. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే నీ తల్లిదండ్రులు ఎంతో కష్టంతో నిన్ను మోసి నిన్ను పెంచి నీకు పాలు గీలు అంతా పట్టించారనమాట. ఇందుకోసం ఏంటంటే ఒకవేళ వాళ్ళు అల్లాతో పాటు వేరే దేవుడు ఉన్నాడని చెప్పినా ఆ మాట మాత్రం వినకు, కానీ వాళ్ళని విడిచిపెట్టకు. కానీ ఇక్కడ చాలామంది ఏం చెప్తారంటే నీ తల్లిదండ్రులు తప్పు చేస్తే మీ తల్లిదండ్రులు అంటే వేరే దేవుని ఆరాధించమని చెప్తే తల్లిదండ్రులను వదిలేయని చెప్తా. అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రుల పట్ల ఉండు. తల్లిదండ్రులు స్నేహితులైనా సరే ఇప్పుడు మనతో తిరిగే వాళ్ళు ఎంతోమంది వేరే దేవుని ఆరాధన మనకు అనవసరం. మనం వాళ్ళ పట్ల మంచిగా ఉండాలి. అది దేవుడు చెప్పేది ఇక్కడ కాన్సెప్ట్. అది అంతే. మనం ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరినీ కూడా మనం కలుపుకొని పోవాలా, దూరం చేసుకొని పోకూడదు. ఇది చాలామందికి తెలియక ఏంటంటే వాళ్ళతో సెకండ్ అంటే హిందువుల్ని క్రిస్టియన్స్ని సెకండ్ కేటగిరీ వేసుకుని ముస్లిమ్స్ మేమే మంచోళ్ళం మేమే స్వర్గానికి పోతామనే ఉద్దేశంతో వీళ్ళు చెప్తున్నారు. దేవుడు దానికి ఏంటంటే అక్కడ ఆ విధంగా చెప్పట్లా, దానికి వేరే విధంగా అనేది చెప్తా ఉన్నారు అనమాట. అది ఇంకా ఏంటంటే తల్లిదండ్రుల గురించి నాకు సాటి కలిపిమంటే వాళ్ళు ఏది అబద్ధాలు చెప్పినా అలా ఏదైనా చెడు చేయమన్నా కూడా చేయగాకని నాకు విధేయతగా ఉండని చెప్తున్నా దేవుడు అన్న. అది వాక్యం అన్న. అది దాని తర్వాత ఖురాన్ 24వ అధ్యాయం సూర నూర్ 27వ 28వ వాక్యంలో విశ్వసించిన ప్రజలారా మీరు ఇండ్లలోకి తప్ప ఇతర ఇండ్లలోకి వారు అనుమతి పొందే వరకు కూడా వారికి సలాం అంటే పలకరింపు అనమాట, వారికి శాంతి కలుగును గాక, ఇదే మీ కొరకు మేలైనది. ఒకవేళ మీకు అక్కడ ఎవరు కనిపించకపోతే మీరు అనుమతి లభించినంత వరకు కూడా అందులోకి వెళ్ళకూడదు. అది ఇక్కడ విషయం ఏంటంటే వేరే ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు అనుమతి తీసుకొని, ఇప్పుడు మన ఇళ్లలో బయట కూడా కాలింగ్ బిల్ పెడతారు కదా, ఎందుకంటే రావాలని చెప్పి. ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు అనుమతి తీసుకోవాలి. దేనికైనా అనుమతి తీసుకోవాలి. ఇళ్లలోకి ఒక ఆఫీసులోకి పోయేటప్పుడైనా వేరే దగ్గరికి పోయేటప్పుడైనా ఒకరికి ఇబ్బంది కలగకూడదు. ఒకరితో మనం మాట్లాడేటప్పుడైనా సరే ఏమైనా మీకు సమయం ఉందా మేము మీతో మాట్లాడచ్చా అని చెప్పి అడిగి మనం మాట్లాడితే, ఎందుకంటే గౌరవాన్ని గురించి ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తున్నాడు. మెయిన్ ఇక్కడ ఏంటంటే గౌరవం, ఒకరికి గౌరవం ఇచ్చుకోవాలి. గౌరవానికి సంబంధించినటువంటిది అనమాట ఈ వాక్యం. ఇంకోటి ఏం చెప్తున్నాడు, వాళ్ళ ఇంట్లోకి పోయే ముందు సలాం చేయమంటున్నాడు. సలాం అనేది ఎందుకు చేయమంటున్నాడు దేవుడు? ఎందుకు పలకరింపు, ఆ దేవుడి యొక్క శాంతి, మీరు మంచిగా ఉండాలి అని, దేవుడి దయవల్ల మీరు మంచిగా ఉండాలి అనేది ఇక్కడ అడిగేది. ఇది మనం ఒక గౌరవాన్ని గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. కొందరు ఎలా ఉంటారంటే రంజాన్ నెలలో వరకే ఉపవాసం ఉన్నంత వరకే గౌరవంగా ఉంటారు. ఆ ఉపవాసం పక్కకు వెళ్ళిపోయింది అనుకో ఇంకా వాడిని ఇంకా ఆపలేం మనం. ఇంకా అంటే అందరి గురించి చెప్పట్లేదు, కొందరి గురించి నేను చెప్తా ఉన్నా. ఇక్కడ దేవుడు మంచితనం గురించి ఇక్కడ ప్రస్తావించి ప్రతి ఒక్కరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా బాగా గుర్తుపెట్టుకోండి. గౌరవాన్ని గురించి దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. అది మీరు కానీ కరెక్ట్గా కానీ లేకపోతే గౌరవం విషయంలో తీసుకొని పోయి నేను నరకంలో వేస్తాను అనేది లెక్కలో చెప్తున్నాడు. గౌరవం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే దేవుడు మానవులందరినీ పుట్టించాడు. మనుషులందరినీ పుట్టించిన తర్వాత దేవుడు ఇప్పుడు ఒక మనిషిని మనం కించపరిస్తే అవతల వ్యక్తి మనల్ని తిట్టుకోడు, దేవుడిని తిట్టుకుంటాడు. అబ్బా దేవుడు నాకు బతుకు ఎందుకు ఇచ్చాడు, నాకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే ఒక ఆనందం కోసం దేవుడు ఇచ్చాడు. ఆనందంగా ఉండాలంటే ఇతరులను గౌరవించుకోవాలి. అది అందుకోసం ఏంటంటే చాలా క్షుణ్ణంగా చెప్తున్నాడు అనమాట. అది ఇంకోటి ఏంటంటే అన్న, మనం లోపలికి అడగకుండా వెళ్ళిపోయాం అనుకోనా, అక్కడ ఏమైనా వస్తువు పోయినా కూడా గొప్పకని మనం ఏం చేస్తానా, అదే వాళ్ళని అనుమతి కానీ అడిగి పోయామంటే బాగుంటుంది అన్న. అది బయటకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు అనుమతి తీసుకొని రమ్మంటున్నాడు అన్న, అదే వాక్యంలో దేవుడు అన్న. ఎందుకంటే ఏమన్నా మనం వాళ్ళు తెలియకుండా వెళ్ళిపోయాం అనుకోనా, ఆ వస్తువు పోయింది మనం ఏం చేస్తానా, అదే వాళ్ళు కానీ వెళ్తున్నామని చెప్పాను బయటకు వచ్చేసాను అనుకో మనకేం లేదన్నా వేస్తారు నాయన. తర్వాత 24వ అధ్యాయం సూర నూర్ 29వ వాక్యం.
ఎవరు నివసించిన ఇళ్లలోకి మీకు చెందిన ఉపయోగకరమైన వస్తువు ఏదైనా అక్కడ ఉన్నప్పుడు ప్రవేశించడంలో తప్పు లేదు. మీరు వ్యక్తపరిచేది దాచేది అంతా కూడా దేవుడికి తెలుసు. అంటే మీరు వ్యక్తపరిచేది దాచేది అంటే నీ మనసులో ఉండేది కూడా దేవుడికి తెలుసు. ఇప్పుడు నీ మనసులో ఉండేది నాకు తెలియదు, నా మనసులో ఉండేది నీకు తెలియదు, మన అందరి మనసులో ఉండేది దేవుడికి తెలుసు అనేది. అంటే ఎవరు నివసించిన ఇళ్ళలో ఉంట్లనా కొన్ని సంవత్సరాలు రాకుండా ఉంటే అక్కడ ఏమన్నా వస్తువు మనకి ప్రయోజనకరం అయితే తీసుకోవచ్చానా. దాని తర్వాత 24వ అధ్యాయంలోని 30-31 విశ్వసించిన పురుషుల్లో వారు తమ దృష్టిని కాస్త కిందికి ఉంచండి, తమ మర్మస్థానాలను రక్షించుకోమని చెప్పు. ఇది వారి కొరకు పరిశుద్ధమైనదే, నిశ్చయంగా చేసేదంతా అల్లాహ్కి దేవుడికి తెలుసు. విశ్వసించిన స్త్రీలు కూడా వారు తమ చూపులను కాస్త కిందకి ఉంచాలని, తమ మర్మస్తంభాలను కాపాడుకోవాలని, బహిర్గతం అయి ఉండేది తప్ప తమ అలంకారాలను బహిర్గతం చేయరాదని, వారితో తమ వక్షస్థలం పై కప్పి ఉంచాలని చెప్పి, అంటే గుడ్డని కప్పి ఉంచాలని చెప్పి, తమ అందచందాలను భర్త లేదా తమ తల్లిదండ్రులు, తమ భర్త తండ్రులు లేదా తమ కుమారులు లేదా తమ భర్త కుమారులు, అక్క చెల్లెళ్ళు, కోడళ్ళు, తమ తోటి స్త్రీలు, తమ యజమాన్యంలో ఉన్నటువంటి బానిస స్త్రీ పురుషులు లేదా ఇతరత్ర ఉద్దేశాలు లేకుండా లోబడి ఉంటున్నటువంటి పురుషులు, అంటే ఇప్పుడు చిన్నపిల్లలు అనమాట. గొప్ప విషయాల గురించి తెలియనటువంటి ఏం తెలియనటువంటి చిన్నపిల్లలు, వీరు తప్ప వేరే ఇతరుల ముందు బహిర్గతం చేయలేదని చెప్పి, గోప్యంగా సింగారించుకోకూడదని చెప్పి, ఇదే విధంగా వాళ్ళ కాళ్ళని నేలపై నిక్కుతూ నడవరాదని చెప్పు. ఓ విశ్వాసులారా, మీరు దేవుని వైపు పశ్చాత్తాపంతో మరలండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. ఇది మంచి ఒక బాగా చెప్పాడు. ఇదేంటంటే ఒక మన మానవుని ఒక జీవితంలో పురుషులు స్త్రీల వైపు చూడడం, స్త్రీలు పురుషుల వైపు చూడడం అనేది ఒక కామన్, ఒక కంటి చూపు అనేది ఆకర్షణ అనమాట, ఆకర్షణగా వెళ్ళిపోతుంది. అయితే ఒక స్త్రీ వైపు ఒక పురుషుడు ఎప్పుడు చూస్తాడంటే ఆమె ఏదైనా ఒక ఎక్స్పోజింగ్ లాగా ఆకర్షించబడేదిలాగా ఉంటే చూస్తాడు, అంటే ఒక తప్పుడు ఉద్దేశంతో చూస్తాడు. ఇందుకోసం అంటే ఇది ఎలాంటిదంటే ఇది మంచిది కాదు అని దేవుడు చెప్తున్నాడు. అందుకోసం మీరు చూపులు కిందకు దించుకోండి, అంటే మనం పోతా ఉంటే కళ్ళు కిందకు దించుకొని నడవడం అనేది కాదు, మీ మనసును పవిత్రంగా పెట్టుకోండి అనేది. అది స్త్రీలైనా సరే పురుషులైనా సరే మీ యొక్క మనసుని పవిత్రంగా పెట్టుకోండి. ఆ ఉద్దేశం ఉంచుకోబాకండి. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా మనం తప్పు చేసి వాళ్ళు ఎప్పుడు తప్పు చేసినా సరే మనసును కరెక్ట్గా ఉంచుకోండి. అసలు మీరు తప్పు చేయకుండా కూడా ఏంటంటే దేవుడు ఆజ్ఞ చెప్తున్నాడు, ఈ వక్షస్థలాల పైన ఏదైనా లూజుగా ఉండేటటువంటి గుడ్డ అంటే వేలాడదీస్తూ ఉండాలి, అంటే లూజుగా ఉండేటటువంటి గుడ్డలను వేసుకోండి, షేప్స్ అనేది కనిపించకుండా. అంటే దుస్తుల్లో కూడా ఉండాలి, నడకలో కూడా ఏంటంటే మంచిగా నడవండి, ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మంచిగా మాట్లాడుతూ ఉండండి, అంటే వాళ్ళని ఆకర్షణ వైపుగా మాట్లాడేలాగా కాకుండా మంచిగా మాట్లాడండి. అది మీకు తరపున, అంటే ఎవరితో అయితే మిమ్మల్ని కామపు చూపుతో చూడరని వారు ఎవరు, మన ఇంట్లో మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ముళ్ళు, చిన్నపిల్లలు, మన స్త్రీలు, తోటి స్త్రీలను చూడరు, తోటి పురుషులను చూడరు. ఇటువంటి వాళ్ళు చూడరు కాబట్టి ఇటువంటి వాళ్ళ ముందు అంటే దేవుడు ఏంటంటే జ్ఞానంగా బతకండి, ఈ సృష్టిని ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇద్దరు ఇప్పుడు పెళ్ళి అనేది లీగల్, మ్యారేజ్ అనేది, ఈ మ్యారేజ్ కాకుండా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేది ఎట్లా పెరిగిపోతాయి అంటే ఇట్లాగే పెరిగిపోతాయి. ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెరిగినప్పుడు ఆ మనిషికి బాధపడుతుందండి. ఇప్పుడు ఒక భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్తకు బాధ, భరించలేనటువంటి బాధ. అప్పుడు కూడా ఏమనుకుంటాడు, దేవుడి దగ్గరికి పోతాడు, అయ్యా దేవుడా ఎందుకు పెట్టావా నాకు ఈ జీవితాన్ని, ఎందా ఇది అట్లాగనమాట. లేకపోతే ఒక భార్య అయినా సరే భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు భార్య కూడా అదే అనుకుంటుంది. ఎందుకంటే బాధ అనేది పడకూడదు. దేవుడికి ఏంటంటే బాధలు నచ్చవు, మంచిగా నవ్వుతూ బ్రతకాలి. అందుకోసం ఏంటంటే మీరు మంచిగా బ్రతికేదానికి దేవుడి ఆజ్ఞ అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఖురాన్లో ఉండేవన్నీ ఇవన్నమాట, ఇట్లాంటివి అనేది ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పురుషుడు కూడా అదేనా ఆయన చక్క చెప్పేసి అదేనా దారి వేసుకొని కూడా ఉంటారన్నా, అట్ట కూడా పురుషుడు కూడా వేసుకోమని దుస్తులు చెప్తున్నాడు అన్న దేవుడన్నా. అది స్త్రీలు ఏంటంటే ఇంటికాడ వరకు ఎంత అలంకరణ అయినా ఏం కాదన్నా, బయటకు వచ్చేటప్పుడు మంచి దుస్తులు గొరక వేసుకోమని చెప్పట్లేదన్న దేవుడన్నా, కనీసం మంచి దుస్తులన్నా. అవునులే, మంచి దుస్తులు అసలు లూజ్గా ఉండేటటువంటి వేసుకొని చెప్తున్నాడు. అదేనా అది. దాని తర్వాత దుప్పట్లాగంటే పలసంగా కూడా ఉండకుండా మంచి దుస్తులన్నా, అంటే బాగా ఫిట్గా ఉండే, అంటే బాగుండే, గట్టిగా ఉండే, అంటే అదేనా అదే మందమైనటువంటి లూజ్గా ఉండేది దుప్పటి. అంటే ఇక మన దుప్పటి టేస్ట్ ఎట్టనా అది.
చాలా అర్థాలు వస్తాయి. అట్లానే కాదు, వీళ్ళు ఒక బుర్కా లాగా, బుర్కా అనేది కాదు అక్కడ కాన్సెప్ట్. అదే అన్న, అక్కడ రంగు గురించి దేవుడు ఇప్పుడు నల్ల వేసుకుంటున్నారు కొందరు. అదే అన్న, రంగు గురించి అనేది కాదు, ఎక్స్పోజింగ్ ఉండకుండా ఒక డిజైన్ చేసుకోండి బట్టలని. అదే అన్న, సబ్జెక్ట్ నీకు అర్థమైందే. ఇప్పుడు బుర్కా అనేది ఇప్పుడు దుప్పట్లాగా లాగా, దుప్పటి నువ్వు చెప్పినట్టు గట్టిగా బుర్కా ఏం గట్టిగా ఉండవు కదా, పదసాంగా అవి ఊగుతూ ఉంటాయి కదా. అది తర్వాత ఖురాన్ సూరా అరాఫ్ 25వ వాక్యం. ఓ ఆదాము సంతానమా, మీరు మీ శరీరంలోని మర్మ స్థానాలను భాగాలను కప్పడానికి, మీ ఒంటికి శోభాభిమానంగా ఉండడానికి మేము మీపై దుస్తులను అవతరింపజేశాము. అయితే భయభక్తులు ఉట్టిపడే వరకు దుస్తులు ఎంతకన్నా కూడా మేలైనవి, ఇవి దైవ సూచనలోనివి, ఇవి గుణపాఠం నిమిత్తము. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే మీకోసము ఒక బట్టలను కూడా మేము సృష్టించాము. ఇప్పుడు బట్టలు లేకుండా ఎవరు ఉంటారు కదా, నువ్వు నేను అందరం బట్టలు వేసుకున్నాం కదా. అంతే అన్న. అంటే దేవుడు మనకు అజ్ఞానాన్ని కూడా ఇచ్చాడన్నా, దుస్తులు ఎలా తయారు చేసుకోవాలన్నా అజ్ఞానాన్ని కూడా ఇచ్చి బట్టలను కూడా ఇచ్చాడు అనమాట. అన్ని ఇచ్చాడు, బట్టలు ఏముంది అన్ని సృష్టిలో ప్రతి ఒక్కటి ఇచ్చాడు, ప్రతి ఒక్కటి కూడా ఇచ్చాడు. దానికన్నా మన ఆలోచన కానీ, ఆలోచన ముఖ్యం, బుద్ధి అనేది ముఖ్యం. అదన్న, అవి ఇంకా మన చదివింటే వీటి కన్నా ఇంకా ఇంకా మంచి మేలైందన్నా. దాని తర్వాత 25వ సూరా ఫుర్ఖాన్ 63వ వాక్యము. కరుణామయన దాసులు నేలపై వినమ్రతతో నడుస్తాడు, మూర్ఖులు తమతో వాదనకి దిగినప్పుడు మీకు శాంతి కలుగుగాక అంటూ ముందుకు సాగిపోండి. అంటే మీకు సలాం చేసి వెళ్ళిపోండి అని. ఎవరైనా మూర్ఖులు కనిపించినప్పుడు, మూర్ఖులతో వాదన పెట్టుకోవాలంటే నాకు కూడా ఒక్కోసారి భలే ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తాడు, మూర్ఖుడు అంటే వాడికి మనం చెప్పేది నిజమని చెప్పి తెలిసిన తర్వాత కూడా వాడు వాదిస్తాడు. ఎందుకంటే అది నేను గెలవాలి అని వాదిస్తాడు, లేకపోతే దాంట్లో వాడికి ఏదైనా స్వార్థం ఉంటుందో గెలిపిస్తాడు. అంటే వీడు ఏంటంటే వాడికి తెలిసినా కానీ నమ్మడు, వీడు మూర్ఖుడు. ఎట్లాంటి వాడితో మనకు వద్దు అని. తర్వాత ఏంటంటే కొద్ది రోజులకు నేను కూడా రియలైజ్ అయ్యా, ఈ వాక్యం చదివిన తర్వాత మూర్ఖులతో మనకు వద్దు, సలాం ఓకేనా ఓకేనా సూపర్ 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 అని చెప్పి మనం వెళ్ళిపోతా ఉండాలి. ఇంకా మంచి వాళ్ళు అంటారన్నా, ఎందుకంటే అతను గొడవ పెట్టుకోలేదు, అంత మంచిగా ఉంటారన్నా. అట్టే ఉంటారు ఆయన. చాలా లైఫ్లో మనకు బాగా ఉపయోగపడింది అది, ఈ వాక్యం అనేది. ఖురాన్ 42వ అధ్యాయం సూరా అషూరా 43వ వాక్యం. మీరు ఎవరైనా ఓర్పు వహించాడు, ఓరని రాసినట్టు నువ్వు ఓర్పు వహించి మన్నింపుల వైఖరిని అవలంబిస్తే నిశ్చయంగా అది సాహసోపేతమే పనుల్లోకి వస్తూ ఉంది. ఎవరైనా ఓర్పు వహించి మన్నింపుల వైఖరి అవలంబిస్తే, ఓర్పు వహించి అంటే ఒకటి తప్పు చేసినా కానీ మనం వాడిని శిక్షించవచ్చు. వాడిని ఏదైనా అనే అధికారం ఉన్నా క్షమించి పోతే ఏంటంటే అది ఒక ఎలా ఉంటుందంటే ఒక సాహసోపేత అవలంబిస్తే నిశ్చయంగా సాహసోపేతమైన పనుల్లోకి వస్తుంది, సాహసమైనటువంటిది. అట్లా దేవుడు ఎట్లా ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్గా ఏంటంటే తప్పు చేసిన వాడిని శిక్షించాలి, మనం శిక్షించాలి. ఒక్కొక్కసారి ఏంటంటే అన్ని సందర్భాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏంటంటే చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేస్తున్నప్పుడు ఓర్పు వహించితే రేపనే రోజు ఏంటంటే వాడు కూడా ఏంటంటే మారుతాడు అనమాట. అరే ఒకరోజు మనం తప్పు చేస్తే ఒక అర్థం క్షమించాడు కదా, రేపు మనం కూడా క్షమించాలి కదా మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే అనేది ఇది ఈ ఒక భావం ఏర్పడద్దని దేవుడు చెప్పేది అది. తర్వాత వాక్యం, ఓ ప్రవక్త నీ భార్యలకు నీ కుమారుకు విశ్వాసులకు చెప్పు, వారు తమ పైనుంచి కిందగా దుప్పట్లు వేలాడే విధంగా కప్పుకోవాలని, తద్వారా వాళ్ళు చాలా తొందరగా మర్యాదస్తుగా గుర్తించబడతారు, వేధింపులకు గురి కాకుండా. మెయిన్ ఏంటంటే వేధింపులకు గురి కాకుండా ఉంటారు, మంచి దుస్తులు వేసుకుంటే. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే అందరికీ చెప్తున్నాడు, మానవులందరికీ చెప్తున్నాడు, ఓ ప్రవక్త నీ భార్యలకు నీ కుమార్తెలకు విశ్వాసులకు చెప్పాను. అంటే నేను అలానే మంచి వాళ్ళు అని. ఈ మంచి వాళ్ళందరికీ ఏంటంటే దేవుడు చెప్పేది ఏంటంటే వేధింపులు అంటే మంచి దుస్తులు వేసుకుంటే వేధింపులకి గురి కాకుండా ఉంటారు. ఇప్పుడు అవతల వాళ్ళు బాగా రెడీ చేస్తే ఒకడు అంటాడు అనమాట, ఒరే వాళ్ళు బాగా రెడీ అయ్యేది ఎందుకు నీకు తెలుసా, వాళ్ళు మనకు చూపించేదానికే రెడీ అయ్యేది అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే ఒకరు చూపించేదానికి వస్తేనే వాళ్ళు అంటే నువ్వు నాకు చూపించేదానికే కదా అని చెప్పి వాడు ఏంటంటే నేను వేధిస్తాడు. అందుకోసం ఏంటంటే నువ్వు అసలు ఏమి చూపించకపోతే వాడు ఏం వేధించడు కదా. అప్పుడు నువ్వు మర్యాద వీళ్ళు మర్యాద అబ్బా పద్ధతిగా ఉంటారు వీళ్ళు, అమ్మ అచ్చా అంటారు, అట్టా అన్నమాట. అది ఇక్కడ దేవుడు చెప్పేది. ఖురాన్లోని 102వ సూరాలోని తకసూర్ 1వ వాక్యమా, ఇంకా అర్థించాలన్న అత్యాస మిమ్మల్ని పరధ్యానంలో పడేసింది. అది ఇంకా అర్జించాలని, ఇక్కడ అర్జించాలని అత్యాస
అత్యాస పరధ్యానంలో అంటే ఎక్కువ అత్యాస గురించి ఇక్కడ ఉండేది. అత్యాస అనేది ఉండకూడదనా? అంతేనా? ఫస్ట్ అది దాంట్లో ఉండదబ్బా. ఫస్ట్ నాకు ఒక సైకిల్ కావాలని, దాని తర్వాత స్కూటర్ కావాలని, దాని తర్వాత కారు కావాలని, దాని తర్వాత నాకు విమానం కావాలని, ఈ టైప్ అంతేనా? ఇంకా ఇంకా సంపాదించాలన్నా అంటే మనం కల్తీ చేసేదానికి కూడా వెనకాడమన్నా. దానికి ఏంటంటే మనశ్శాంతి అన్నది ఉండదు అనమాట. ఇంకా మనకి ఓకే మన శక్తికి ఇప్పుడు రోజుకు ఒక 8 గంటలు పని చేస్తాం, 9 పని, ఆ 9 గంటలు మనకి ఎంత వస్తాయి అంత, అది ఓకే. అవతల వాడిది కూడా లాక్కోవాలనేది అత్యాస అనమాట. అది ఇంకా ఎక్కువ పని చేయకూడదన్నా. ఇప్పుడు ఒకవాళ్ళు ఉదయం మళ్ళీ రాత్రి కూడా పని చేస్తానా, అటు చేయటం వల్ల మనకు ఆరోగ్యం మనకి దెబ్బతింటుందన్నా. ఆ తర్వాత నిస్సా 4వ సూర 112వ వాక్యం అనమాట. మరెవరైనా ఏదైనా తప్పు చేసినా లేదా పాపానికి ఒడిగట్టి ఆ తర్వాత ఆరోపణలను ఎవరో ఒక నిర్దోషి పైన రుద్దితే అతని పెద్ద అబండాన్ని వేసినవాడు అనమాట. అంటే ఎవరైనా ఒకరు తప్పు చేసి ఇంకొకరి మీద చేయడం అనేది చాలా పెద్ద తప్పు. దీన్ని దేవుడు కూడా క్షమించడు. అది చాలా తప్పు అనమాట. మనం తప్పు చేయడం, అవతల వాళ్ళ మీద వేయడం, వాడు చేసాడు అని చెప్పి. చాలామంది ఉన్నారు, నాతో తిరిగేలో చాలామంది ఉంటారు. ఒకడు తప్పు చేస్తాడు, నేను చేయలేదు, ఓడి చేసి తలకాయ నొప్పి. ఇప్పుడు తప్పించుకోవచ్చనా? అంటే ఇవన్నీ మన తిరిగే చిన్న చిన్న తప్పులు, కానీ పెద్ద చేసి కూడా పక్కన వాళ్ళ మీద వేసి జీవితాలను ఇరికిచ్చేస్తారు. వాడు ఇంకా జీవితంలో కోలుకోలేని పరిస్థితి చేస్తారన్నమాట. అప్పుడు కూడా దేవుడినే తిట్టుకుంటారు. అబ్బా దేవుడా, ఎందుకు నేను చేయని తప్పుకు నన్ను ఇరికిచ్చేలాగా ఈ విధంగా చేసావు. ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, యూసుఫ్ అలైహిస్సలాం అని చెప్పి జైలుకి పోతాడు. ఇట్టే ఆయన తగిన తప్పుకి అతను జైలుకి పోతాడు. గుర్తుంది నీకు? ఇట్లాంటి అన్నమాట. ఇవన్నీ కూడా కుదరదు, దేవుడికి నచ్చదు. అది 12వ సూర. తర్వాత ఖురాన్ 43వ సూరాలోని 11వ వాక్యం. ఆయనే ఓ లెక్క ప్రకారం ఆకాశం నుంచి వర్షపు నీరు కురిపించాడు, మేము దాని ద్వారా మొత్తం భూమిని బ్రతికించాము, మీకు ఇలాగే కూడా వెలుగు తీయబడతారని మనుషులు చెప్తా ఉన్నాడు. ఏ విధంగా అయితే చచ్చిపోయినటువంటి నేలని ఆకాశంలో వర్షాన్ని కురిపించి బ్రతికించాము, ఆ విధంగా సమాధిలో ఉండేటటువంటి మిమ్మల్ని కూడా తిరిగి మేము బ్రతికిస్తాం. అంటే ఇక్కడ మీకు స్వర్గ నరకాల ఉండవు అని మీరు అనుకుంటున్నారేమో. స్వర్గ నరకాలు అనేది ఉన్నాయి. తప్పు చేసిన వాడికి మంచి చేసిన వాడికి ఇద్దరికి సమానమైనటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది అనేది ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. మళ్ళీ యాసిన్ 36వ సూర యాసిన్ 12వ వాక్యం. ఇక్కడ నిత్యంగా మేము మృతులను బతికిస్తాము, వారు తమ ముందుకు పంపుకున్న దాన్ని తమ వెనక వదిలినటువంటి దాన్ని, అంటే పాప పుణ్యాల గురించి వ్రాసుకున్నాము. మేము ప్రతిఫలాన్ని ఒక స్పష్టమైన గ్రంథంలో నమోదు చేసుకున్నాము. ప్రతి ముందు వెనక, అంటే మీరు చేసినటువంటి మంచి పనులు, వెనుక చేసినటువంటి పాపాలు అన్నీ కూడా మేము రాసుకున్నాం. ప్రతి ఒక్కటి అంటే జనాలకి గుర్తు చేస్తున్నాడు మాటికి. మీరు ఏ క్షణంలో అయినా సరే మీరు తప్పు చేయవచ్చు అనుకుంటారేమో, తప్పు చేయొద్దు, చేస్తే మీ లెక్క మా దగ్గర ఉంది, మేము నమోదు చేస్తున్నాము అనేది ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశం అనమాట. ముందు మనకు కూడా గుర్తుంటుంది. ఖురాన్ 36వ సూర యాసీన్లోనే 11వ వాక్యం. హితబోధను అనుసరిస్తూ చూడకపోయినప్పటికీ కూడా కరుణామయుడైనటువంటి దేవుడికి భయపడే వ్యక్తిని మాత్రమే నువ్వు పరచగలవు. అలాంటి వ్యక్తికి క్షమాభిక్షతో పాటు గౌరవ ఉపాధి లభిస్తుందని శుభవార్తను వినిపించు. అది హితబోధను అనుసరిస్తూ చూడకపోయినప్పటికీ కూడా కరుణామయుడైన దేవుడికి భయపడేటటువంటి వారిని, అంటే దేవుడు మన కంటికి కనిపించాడు కదా, ఆ దేవుడు లేదు, దేవుడు అయినా కంటికి కనిపిస్తుండా, దేవుడిని కనిపించాడా, దేవుడు కనిపించేప్పటికీ నన్ను చూపించాను. చాలా మంది అడిగారు నన్ను, రే నాయన నేను తీసుకొచ్చేదా దేవుడిని, నా చేతిలో ఉన్నారు, నా జోబులో ఉన్నారు, దేవుడిని తీసుకొచ్చి నేను చూపించేదానికి. హితబోధ అంటే దేవుడు హితబోధ అంటే ఇదే మంచిదే. ఈ మంచిని అనుసరించేటటువంటి వారినే, అలాంటి వారికి ఏంటంటే మంచి ప్రతిఫలం అనేది ఉంది. అసలు ఇప్పుడు అనుసరించడం అంటే హితబోధ ఏంది మీకేమైనా చెప్పాడా దేవుడు? ఇప్పుడు వీళ్ళు మనుషులు ఏర్పాటు చేశారు. ఇంకా ఈ జీవితాంతం ఇంక ఈ నమాజులు చేయాలి, ఇటు ఉపవాసాలు ఉండాలి, ఇంకేమో చేయాలని వీళ్ళు కష్టాలు పెట్టారు. దేవుడు ఇక్కడ అప్పుడు ఎన్ని దగ్గరలో చెప్పినా కానీ మంచిగా ఉండండి అని చెప్పి, ఇది కష్టం కాదు, ఇది ఉండాలా, మన మ్యాండేటరీ అనమాట ఇది. అది తర్వాత వచ్చేసి ఖురాన్ 79వ వాక్యంలోని 41వ వాక్యంలో, మరి ఎవరైతే తమ ప్రభు సమక్షంలో నిలబడవలసి వస్తుందని తలవంపుతో భయపడుతూ తన మనస్సును దుష్టాకాంక్షల నుండి తప్పుకుంటాడో అతని నివాసం స్వర్గం అవుతూ ఉంది. అంటే ఎవరైతే దేవుడు శిక్షిస్తాడో అని చెప్పి ఎవరైతే పాపాలు చేయకుండా తప్పులు చేయకుండా ఉంటాడో వాడికి స్వర్గం అనేది లభిస్తూ ఉంది. 79వ సూరాలోని 37, 38, 39. ఎవడైతే తలబరుసు తన
ప్రవర్తించి ఉంటాడో, ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటాడో అతను నివాస స్థలం నరకం అనేది అవుతూ ఉంది. ప్రాపంచిక అంటే ఈ భూమి మీదే డబ్బు మొత్తం సంపాదించేయాలి, ఊళ్ళో వాళ్ళందరూ కూడా దోచేసుకోవాలి అనే విధంగా ఎవరైతే ఉంటారో తల బిరుసుగా వాళ్ళ అంటే స్వర్గానికి భయపడకుండా ఉంటారు. అంటే స్వర్గం అనేది లేదు, నరకం అనేది లేదు, చావు అనేది లేదు, అదే చావు అనేది ఉన్న తర్వాత తిరిగి లేపడం అనేది లేదు. ఇటువంటి వారికి ఏంటంటే దేవుడు నివాస స్థలం నరకం అనేది అవుతూ ఉంది. అది ఇక్కడ దేవుడు చెప్పేది. దాని తర్వాత 94వ సూరాలోని 5-6 వాక్యం, కనుక నిశ్చయంగా కష్టంతో పాటే సౌలభ్యం కూడా ఉంది, నిశ్చయంగా బాధతో పాటు సౌలభ్యం కూడా ఉంది. కష్ట సుఖాలు అనేది మొత్తం ఉన్నాయి. కష్టం పడితే దానికి సుఖం అవునులే, వాస్తవేలే. కష్టపడితేనే సుఖం ఒక విలువ తెలుస్తుంది అనమాట. కష్టం లేకపోతే ఆ సుఖం ఒక విలువ అనేది మనకు తెలియదు. తర్వాత ఆల్ ఇమ్రాన్ 3వ సూర 108వ వాక్యం, ఇవి దైవ వచనాలు, వీటిని మేము నీకు యథార్థంగా వినిపిస్తూ ఉన్నాము. ప్రపంచ ప్రజలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో నిజం దైవానికి ఏమాత అంటే దేవుడు చెప్పేది ఏంటంటే ఇది మెయిన్ వాక్యం అన్నిటికంటే. ఏంటంటే మేము ఉన్నవే ఉన్నట్టు అనిపిస్తున్నాం. అంటే ఒక మనిషి ఏ విధంగా చేస్తే బాగుంటాడు అనేది మేము చెప్తూ ఉన్నాము. మేము అతన్ని గాలికి వదిలేస్తే వాడు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ తప్పులు చేస్తా బతికేస్తాడు. అందుకోసం ఏంటంటే మేము దేవుడు మనుషులను సృష్టించాడు, ప్రవక్తలను పంపించాడు, దేవుని యొక్క గ్రంథాలను పంపించాడు. అసలు నిజం అనేది ఏమిటనేది తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనిషి అజ్ఞానంలోకి కూరుకొని పోకూడదు అని. ఎందుకంటే దేవుడు ఎన్ని చెప్పకుండా ఉంటే ఇప్పటికే చూడండి ఎంతోమంది దేవుళ్ళు పుట్టుకొని వచ్చారు, ఎన్నో కులాలు పుట్టుకొని వచ్చినాయి, ఎన్నో మతాలు పుట్టుకొని వచ్చినాయి, ఎన్నో కొత్త ఆచారాలు పుట్టుకొచ్చినాయి. ఈ మనిషి తప్పుకి అంటే మంచి చేసేవారి కొరకు ఆ దేవుడు ఒక గ్రంథాన్ని పంపించాడు అనమాట. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఖురాన్ 99వ సూరాలోని 7-8 వాక్యం, కనుక ఎవడైతే రవంత సత్కార్యం చేసినా అతను దాన్ని చూసుకుంటాడు, మరెవరైతే దుష్కార్యం చేసి ఉన్నా దాన్ని అతడు చూసుకుంటాడన్న. అంటే మంచి పని చేసినా రేపు అక్కడ దేవుడు చూపిస్తాడనా, అంటే మనకి చూపిస్తాడు. చెడు పని చేసినా మనకి చూపిస్తాడనా, అది చూపిస్తాడులే. అంటే ప్రతిదీ కూడా దేవుడి దగ్గర లెక్క అనేది ఉంటుంది, దాని ఉద్దేశం అనేది అది. సోదర మహాశరీర. దాని తర్వాత ఖురాన్ 107వ అధ్యాయంలోని 1 నుంచి 7 దాకా, ఏమిటి తీర్పు దినాన్ని అసత్యం అంటూ త్రోసిపుచ్చే వ్యక్తిని నువ్వు చూడలేదా? ఎంతోమందిలా ఏమా తూర్పు దినం అనేది ఎక్కడ ఉంది చూపి మాక. రేపు చచ్చిన తర్వాత బతికేదేవాడు చచ్చేదేవాడు మాకేం తెలుసు అని. అనాథలను బయటికి గెంటి వేసే కఠినాత్ముడు వాడు, నిరుపేదలకు అన్నం పెట్టమని కనీసం ప్రోత్సహించిన వాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒరే నాయన నువ్వు నిరుపేదలకి అన్నం పెట్టకపోతే తర్వాత సంగతి నో ప్రాబ్లం, కానీ పెట్టేవాడిని కూడా నువ్వు పెట్టకుండా చేస్తావు, ప్రోత్సహించవు. నువ్వు పెట్టవు, పెట్టేవాడిని పెట్టనివ్వు. ఇది భయంకరమైన పాపం. ఇది డబ్బులు వేస్ట్ అంటాడన్నా. అటుంటారు, ఏం చేస్తాం. ఒక పక్కన ఇప్పుడు నా స్నేహితుడు నాకు ఏది ఇప్పించి నాకు పక్కన వాడికి నచ్చదు, తప్ప వీడికి ఏదో ఇప్పించేదని చెప్పి మన మీద కూడా చాలా మంది వీడియోలు తీసారంటే. ఏమన్నా నువ్వు బుల్లెట్ బైక్ కొన్నావని అన్నా, ఐఫోన్ దేనికి అని మామూలు ఫోన్ అయినా సరిపోదా అని అడుగుతానా. ఇప్పుడు మామూలు ఫోన్ అంటే మామూలు ఫోన్ సరిపోద్ది, కానీ కొన్ని రోజులకి కెమెరా క్వాలిటీ తగ్గిపోద్ది. కెమెరా క్వాలిటీ తగ్గితే నో ప్రాబ్లం. నాకు కెమెరా క్వాలిటీ తగ్గితే ఇబ్బంది లే, నాకు అంత కెమెరా క్వాలిటీ అవసరం లే. నా మాట చాలు. మాట కోసం మైకు, నేను పెట్టుకున్న మైకు 30,000, దానికి ప్రతి నెల ఇప్పుడు కూడా ఈఎంఐ కడుతున్నా. కరెక్ట్గా 12 ఎంత కట్టా, ఇంకొక 12 ఉన్నాయి. ఫోను కెమెరా క్వాలిటీ రాకపోయినా ఇబ్బంది ఏమి లే. కెమెరా అనేది వేరే ఫోన్లో కూడా వస్తుంది క్వాలిటీ. చిన్న ఫోన్ సరిపోతుంది, మనకి 20,000 ఫోన్లో కూడా సరిపోద్ది. అయితే ఐఫోన్ అనేది మనకు దేనికంటే మెయిన్ చెప్తున్నా, ఐఫోన్ అనేది దేనికంటే మనకు ప్రాసెసింగ్ ఉంటుంది. వీడియో ఎడిటింగ్ చేస్తాం కదా, తర్వాత స్మూత్గా రన్ అవుద్ది. ఈ ఫోన్లు పోతాయి, కరెక్ట్గా సంవత్సరానికి పోతాయి, మళ్ళీ కొనుక్కోవాలి, మళ్ళీ పోద్ది. ఇదేంటంటే తొందరగా అయిపోద్ది, స్పీడ్గా అయిపోద్ది పని. ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ కూడా అంత బాగుండవునా, అవి బాగుండవు. ఇదేంటంటే ఐఫోన్లో ఐమూవీ అని ఇస్తాడు, స్మూత్గా అయిపోద్ది. మనకి వెనకాల గ్రీన్ స్క్రీన్ పెట్టినా ఫాస్ట్గా కట్ అయిపోద్ది. మనకి ఐఫోన్ కావాలా, పని కావాలంటే కావాలా. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ అయితే కొంచెం ఇక్కడ పక్క వస్తాయనా. అవును, నీట్గా కట్ అవుతానా. అవును,
దీనికి ఏంటంటే కొందరు మనకి కొంచెం డబ్బు ఇచ్చినా కానీ అది ఆ సగానికి కూడా సరిపోదు. ఫోన్ వచ్చేసి 90,000 అనుకో, అందరూ కలిసి ఒక 25,000 30,000 ఇచ్చారనుకో, 60,000 నేనే కదా కట్టుకోవాల్సింది. నేనేదో డబ్బులు సంపాదిస్తున్నానని కొందరు అన్నారు. ఏంది నేనేదో డబ్బులు సంపాదిస్తున్నానని కొందరు అన్నారు. ఇప్పుడు మైక్కి 1,300 అంత కట్టాలా, ఫోన్కి ఒక 2,700 కట్టాలా. ఇప్పుడు బైక్ కూడా నేనేదో సంపాదించాను అంటున్నాడు. బైక్ కూడా 5,700 4 సంవత్సరాలు కట్టాలా. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. ఇప్పుడు ఇవన్నీ ఈఎంఐలు మీరే కట్టుకోండి, మీరేం వీడియోలు ఇవ్వమంటే నేను తీస్తా. అంటే మీరేం చెప్పమంటారో నేను యూట్యూబ్లో చెప్తా. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఈ ఫోన్కి మైక్కి ఈఎంఐ డబ్బులు కూడా ఈ వీడియోలు తీస్తారు రావటంలో. దీనికి కూడా నాకు లాసే, అయినా నేను తీస్తున్నా. అదే సంపాదించేది. నేనేం చెప్పానంటే ఎంతమంది సబ్స్క్రైబర్ కాదన్న అడిగేదన్నా, మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నా ఓల్నా అదే అన్న వాళ్ళని అదే ఇప్పుడు ఆ వాక్యం ద్వారా కదా మనం చెప్పింది, నిరుపేదలకి అన్నం పెట్టమని కనీసం ప్రోత్సహించని వాడు. ఇట్లా ఏంటంటే ఇప్పుడు వాడు ఏంటంటే మనం ఐఫోన్ కొనుక్కోవడం కూడా వాడికి నచ్చినట్లే. అదేనా నా కోసం నాకు అసలు ఫోనే వాడిను. నేను అసలు నేను మామూలుగా ఏంటంటే వీడియోలు చేసేటప్పుడు ఎడిటింగ్ అయితే ఫోన్ వాడను. అది ఫోన్ అనేది నేను వాడను. నాకు అసలు ఆ ఫోన్ వాడడం నాకు ఇష్టమేలే. తలకాయ నొప్పి. ఫోన్ వాడడం వల్ల ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి జీవితాన్ని సరైనటువంటి మార్గంలో మనం అనుభవించలేం. మంచిగా ఫోన్ అనేది ఎక్కువసేపు చూస్తే తలనొప్పి వస్తుంది, నిద్ర రాదు. ఈ సోషల్ మీడియాకి దగ్గరగా ఉండే ఎప్పుడు దానికి వేరే ఆలోచనలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. మనం కూడా అట్రాక్ట్ అయిపోతాం. అది బండి అనేది ఏదో నేనేదో బైక్ అనేది ఈ వీడియోలు తీసి కాదు, నేను వేరే పని చేసి మనం ఈఎంఐలో కొనుక్కున్నాం. 4 సంవత్సరాలు ఈఎంఐ పట్టాం. కొంచెం ఏంటంటే మనం కొంచెం లాంగ్ డ్రైవింగ్స్ పోవాలా, అర్థమైందే. అది వేరే పని కోసం మనం కొనుక్కున్నాం, దానికి కూడా ఈఎంఐ కట్టాలా. ఇప్పుడు నేను ఈఎంఐలే కనీసం ఎట్లేదన్నప్పుడు మళ్ళీ వీడియోలు చేయాలంటే ఏంటో ఇప్పుడు స్టూడియోకి గీడియోకి లైటింగ్కి గీటింగ్కి దానికి ఒక 3-4 వేలు అవుద్ది అనుకో సబ్జెక్టు. ఒక 3-4 వేలు మళ్ళీ ఇంకొక 5 వేలు అవుద్ది. అట్లా దానికి దీనికి మొత్తం 5 వేలు, దీనికి ఈఎంఐలకు ఒక 5 వేలు వేసుకో. వీటి వరకే ఆ 10,000 ఈఎంఐలు కట్టాలనుకో. 10,000 నా నెల ఖర్చు అనుకో. నా బ్యాంక్ అకౌంట్ నెంబరు ఫోన్పే నెంబరు మీకే ఇచ్చేస్తా. ఆ 10,000 నాకు ఇచ్చేసేయండి, నేను మీరే వీడియో తీయమంటే తీస్తా. సబ్జెక్ట్ అర్థమైందే. ఆడ అది కూడా రావు, ఆ 5,000 కూడా రావు. దానికి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఏదేదో వచ్చేస్తుంది, ఏదేదో చేస్తాడని. ఏం రావు అంటే వీళ్ళకి తెలియదు. చెప్పేది మనం తీసేది కాక అసలు అది కూడా తీయకూడదు అని చెప్పి చాడీలు చెప్పడం. వీడు అది కొన్నాడు, ఇది కొన్నాడు సబ్జెక్టు. అట్లా అనాథాలకు అన్నం పెట్టడు వాడు, పెట్టే వాళ్ళని కూడా పెట్టలేడు. అటు ఓడు తీయడు, మనలాగా మంచి మాటలు చెప్పేవాళ్ళు కూడా చెప్పలేడు అనమాట. ఏమీ రావు. సామెత కూడా అమ్మ అడుక్కోనిదు అది. దాని తర్వాత 5వది, వారు తమ ధర్మం పట్ల మరుపునకు అశ్రద్ధకు లోనయ్యారు. అంటే దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క ధర్మం అంటే మన విధి నిర్వహణ. గుర్తుపెట్టుకోండి, మన విధి విధానం, విధి నిర్వహణ. మనిషి ఉదయం లేస్తాడు, తింటాడు, పని చేసుకుంటాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు, పనుకుంటాడు. దీని మధ్యలో ఎంతోమందితో కలుస్తాడు, ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు. ఇవన్నీ మంచిగా ఉండాలి, మంచిగా జరగాలి. ఇది విధి నిర్వహణ, విధి ధర్మం అంటే. ధర్మం అంటే ఒక దేవుడు, పెద్ద టోపీ, పెద్ద గల్డం, లాల్చి పైజమ్మ, కళ్ళకు సొర్మ వేసి చేతిలో దాన్ని ఏమంటారు, దాన్ని అది తిప్పుతా ఉంటారు చూడు, తస్బీ, అది పెట్టేసి ఇంకోటి అత్తరు కొట్టేసి ఐఎమ్ ఏ ముస్లిం, ఐఎమ్ ది రియల్ ముస్లిం అని. ఇది కాదు దేవుడు చెప్పేది. ఇది ధర్మం అంటే ఇది విధి విధానం అన్నమాట. ఇది ధర్మం మీద ఉండడం అంటే. కేవలం పరుపులు చూపించడానికి చేస్తారు దాన ధర్మాలు. అవన్నీ చూపుడికే కదా, గడ్డం చూపుకే కదా. దాన ధర్మాలే కాదు, గడ్డం చూపుకే కదా. రాల్చిపోయమ్మ మంచి డ్రెస్ అంతా చూపుకే కదా ఇదంతా. అది దాన ధర్మాలు. దాన ధర్మాలు చేయడం అనేది ఏంటంటే చూపించుకునేదానికి కూడా చేస్తారు, నో ప్రాబ్లం. చూపించుకునేదానికి కూడా కొందరు ఏంటంటే చూపించుకునేదానికి చేసినా ఏదో దాన ధర్మాలు వాళ్ళు చేసావు. కానీ దేవుడు మంచితనం కోసం చేయాలి. ఎందుకంటే అంత డబ్బు ఒక దగ్గరే ఉండకూడదు, రొటేషన్ అవుతూ ఉండాలి. అంటే ఈ ప్రపంచం అనేది ఇప్పుడు ఇక్కడ మేము కూర్చున్న దగ్గర చిన్న చిన్న పురుగులు కూడా తిరుగుతున్నాయి. వాటికి కూడా బ్రతికేదానికి మనకెంత హక్కు ఉందో వాటికి కూడా అంతే హక్కు ఉంది. ఈ చెట్టు ఉంది, ఈ చెట్టుకు కూడా మనకు బ్రతికేదానికి ఎంత హక్కు ఉందో ఆ చెట్టుకు కూడా బ్రతికేదానికి అంత హక్కు ఉంది. దేవుడు అవన్నీ కూడా పెట్టాడు అనమాట. అందుకోసం ఏంటంటే అంత రొటేషన్ అవ్వాలి. ఏదే ఈ డబ్బు గిబ్బు దాన ధర్మాలు అంతా ఒక దగ్గర ఉండకూడదు, రొటేషన్ అవుతూ ఉండాలి. అప్పుడు ఏంటంటే అందరికీ ఆనందం. ఇంకోటి ఏంటంటే మనం దాన ధర్మాలు దేవుడి కోసం చేసినప్పుడు మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. అది
ఖురాన్లో కూడా ఒక ఒంటి ప్రస్తావన ఉంటుందన్నా. అంటే ఆ ఒంటిని తినండి తాగని అని దేవుడు చెప్తాడనా. కానీ అదే కొన్ని మంది ఏంటంటే ఆ ఒంటిని నరికేస్తాడనా, అప్పుడు ఆ మొత్తాన్ని శిక్షిస్తాడు. తర్వాత 7వ వాక్యం, నిత్య అవసరాలకు సంబంధించిన అతి చిన్న వస్తువులను కూడా ఇవ్వరు. అంటే కొందరు వస్తువులు ఇంట్లో చిన్న ఇప్పుడు సుత్తి కావాలా, ఇంట్లో పక్కింట్లో ఉంది, మన దగ్గర లేదు, ఇప్పుడు సుత్తి కొనుక్కోవాలంటే ఒక 300 పెట్టద్ది. మనకు రోజు సుత్తితో అవసరం ఉందా? ఏదో 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు చిన్న గోడకు ఒక మేకు కొట్టేదని కావాలా, పక్కింట్లో ఉంది, ఒక నిమిషం ఇవ్వంటే ఎవరు, నేను ఎందుకు ఇవ్వాలా, నేనేను అంటే చిన్న ఇప్పుడు మనిషికి చిన్న అవసరాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇరుగు పొరుగు వాళ్ళతో మనం కొన్ని వస్తువులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. ఇది చాలా మేలు, మీ ఖర్చును తగ్గిస్తుంది, మీకు మనశ్శాంతిని ఇస్తుంది, మీ పనిని కూడా తగ్గిస్తూ ఉంది. ఇది చాలా రేపనే అదే చెప్పేది, రేపనే రోజుకే, ఈ రోజు నీకు అవసరం రావచ్చు, రేపు నాకు అవసరం రావచ్చు, అది ఇద్దరికి అవసరం రావచ్చు. ఇది మర్చిపోకూడదని దేవుడు చెప్పేది. ఇటువంటివన్నీ కూడా ఖురాన్లో మంచి ఆ వాక్యాలు అనేది ఉన్నాయి. అది ఇంకా పుస్తకం చాలా ఉంది, చాలా రాసుకొని వచ్చాడు. మిగతాది ఈసారి తెద్దాం. 3వది ఈ బుక్ ఏంటంటే నేనైనా తీసుకొని వెళ్ళి నేనైనా మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు తీస్తాలే, ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా. ఒకటి చెప్తాను, చెప్పు, 2 చెప్పు, 4 చెప్పు. అంటే ఈ వాక్యాలు అన్నీ అదేనా మనం ఎతికడం కదన్నా, ఈ వాక్యాలే మళ్ళీ పునరావృతం అవుతానే ఉంటాయన్నా. అంటే ఒక దగ్గర ఉన్న వాక్యం మళ్ళీ ఇంకో దగ్గర ఉంటుందన్నా, ఖురాన్లో మొత్తం అట్టుంటాయన్నా. అందుకని పెద్ద బుక్ అయినా సరే అన్న, నేనేదో అదే అన్న అన్నీ మంచి వరకే ఒక పక్క రాసుకోలేదన్నా, అన్నీ మంచి అన్న. కానీ ఏంటంటే కొంచెం అర్థం అవ్వాలని స్టెప్ బై స్టెప్ రాశానా. ఇవన్నీ ఏంటంటే దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలు. దేవుణ్ణి ఆరాధించాలి అని చాలామంది అనుకుంటారు. దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవుడి యొక్క ఆజ్ఞలని పాటించడం. ఏదో నువ్వు మసీదుకి వెళ్ళిపోయి 5 గంటలు కూర్చొని 100 రకాతులు నమాజ్ చేస్తే పుణ్యం రాదు. దేవుని కోసం దాన ధర్మాలు చేయడం, దేవుని కోసం నిత్యావసర సరుకులు ఇవ్వడం, దేవుని కోసం అనాథలకి అన్నం పెట్టడం, దేవుడి కొరకు న్యాయం వైపు నిలబడడం, దేవుడి కొరకు తల్లిదండ్రులని మంచిగా చూసుకోవడం, దేవుడి కొరకు పొరుగువాడితో మంచిగా మాట్లాడడం, ఇవి చేస్తే మీకు పుణ్యం వస్తుంది. ఏదో హజ్జుకి వెళ్ళిపోయి హాజీ అనిపించుకుంటే ప్రాపంచిక సుఖం అనేది ఉంటుంది, పరలోక సుఖం అనేది ఉండదు. ఏదో 30 రోజుల ఉపవాసం నేను ఉండేశాను, అషురా రోజు ఉపవాసం నేను ఉండేశాను, రంజాన్ నెల అయిపోయిన తర్వాత ఇంకొక మళ్ళీ కొన్ని ఉపవాసాలు ఉంటాయి, ఇన్ని కూడా నేను ఉండేశాను, ఎంత నేను చేసేస్తున్నా. ఇవి కాదు, ఇది దేవుని యొక్క గ్రంథం అనేది ఖురాన్ గ్రంథం. ఈ ఖురాన్లో దేవుని ఆజ్ఞలను పాటించడమే దేవుణ్ణి ఆరాధించడం. ప్రార్థన అనేది ఇంకోటి ఉంటుంది. ప్రార్థన అనేది వేరు, ఆరాధన అనేది వేరు. వీళ్ళు ఏం చెప్తారంటే ప్రార్థన అనేది ఒకటే అంటారు. ప్రార్థన అంటే ఇప్పుడు నీకు ఏం కావాలో అది దానిని అడగడం, అది కష్టాన్ని గురించి అడగొచ్చు, నీ కోరిక గురించి అడగొచ్చు, నీకు ఇంకేమైనా పర్సనల్గా చెప్పుకోలేనివి ఉంటాయి కదా, ఇవి కూడా ఏమైనా అడగాలన్నా కానీ దేవుణ్ణి మనం అడగొచ్చు. దేవుణ్ణి మనం పొగడడం ప్రార్థనే. దేవుడు ఆకాశాన్ని ఎంత బాగా సృష్టించావు, నా కళ్ళని ఎంత బాగా సృష్టించావు, నా మొహాన్ని ఎంత బాగా సృష్టించావు, నాకు మంచి జీవితాన్ని ఇచ్చావు, పొగడడం, ఇది కూడా ప్రార్థన అనేది కేవలం మసీదుకి పోతేనే ప్రార్థన చేసుకుంటేనే అనేది కాదు. ప్రార్థన అంటే నువ్వు ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మేము చెట్ల కింద కూర్చొని ఉన్నాం, ఇక్కడ చేసుకోవచ్చు, దేవుణ్ణి పొగడవచ్చు. దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రతిదీ నేను వింటాను, మీ మనసులో ఉండేది నాకు తెలుసు, బహిర్గతం అయ్యేది నాకు తెలుసు. అందుకోసం ఏంటంటే ప్రార్థన అనేది ఒక టైం అనేది కాదు. మీకు ఖాళీ మీ పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా స్నానం చేసిన తర్వాత ఒక లోన్లీగా మీరు ఒక రూమ్లో కూర్చొని దేవుణ్ణి పొగడాలనుకున్నా, దేవుడితో మాట్లాడాలనుకున్నా, దేవుడితో దేవుడు మీకు కనిపించకపోవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. సంభాషించాలనుకున్నా అది చేసుకోవచ్చు, అది ప్రార్థన, ఇది ఆరాధన. కానీ మసీదుల్లో కొన్ని దగ్గరలో ఏంటంటే ఆజ్ఞలను గురించి చెప్పకపోవడం అనేది ఇది బాధాకరమైనటువంటి విషయం. వీటి గురించి ఇప్పుడు మనం చెప్పుకున్న వాటి గురించి ఏమైనా చెప్పారా? ఇది అని చెప్పరు. ఏదో హదీస్ అంటారు, ఆ శ్మశానంలో చనిపోతూ ఉంటే ఆ శ్మశానాన్ని తెరిస్తే లోపల నమాజ్ చదువుతున్నాడు అంటాడు, బయట నుంచి నాకు మీరు గట్టిగా అరవబాకండి, లోపల శ్మశానం సమాధి లోపల ఇషా నమాజ్ చదువుతున్నాడు అంటాడు.
ఈ విధంగా ఏందేందో గాలి కబుర్లు అనేవి చెప్తా ఉంటారు అన్నమాట. ఇక దేవుడుగా చెప్పేది ఏంటంటే మనిషి ఎలా బ్రతకాలి దేని గురించి అనేది ఇక్కడ చెప్పేది. ఇది రహీం భాయ్, ఇది విషయం. ఇంకోటి అన్న ఒకటి చెప్తానా, చెప్పు. చాలా మంది అంటే మనం ప్రార్థిస్తే దేవుడు వినడు, ఒక పెద్ద ఇమాన్ చేత అని చేపిస్తే మనకి ఇలా దేవుడు వింటాడని చెప్తానా. దేవుడికి వినపడదానా. వాళ్ళని అడిగితే ఏం చెప్తానంటే కలెక్టర్ బాగుంటే నువ్వు కలెక్టర్ దగ్గరికి పోవాలంటే నేరుగా బాలేవు, అతను పిఏను అసిస్టెంట్ను కనుక్కొని పోవాలా అని చెప్తానా. ఏంటంటే మామూలుగా మన లాంటి మనిషి అన్న ఆయన ఇంట్లో దొంగలు పెడితేనే ఆయనకి తెలియదనా. నాకు ఒక ఆయన చెప్పాడు ఈరోజు ఉదయం నాకు ఒక దగ్గర వస్తూ ఉంటే, ఒకప్పట్లో దర్గాలో ఔలియాలు మనకి బియ్యం ఉన్నాయి, తినేదానికి గోధుమలు ఉన్నాయి, వాళ్ళకి గోధుమలు బియ్యం అనేది ఏమీ కూడా లేవు. వాళ్ళు కేవలం మట్టి తిన్నారు, నీళ్లు మాత్రం ఉన్నాయి, నీళ్లు తాగారు, బ్రతికారు. అందుకోసం వాళ్ళు ఔలియాలు అయ్యారు. వాళ్ళే దేవుడి దగ్గర మొత్తం వాళ్ళు ఏం చెప్తే అదే. ఇప్పుడు నువ్వు చెప్పేది సార్ రికమెండేషన్ అది. దేవుడు ఏం చెప్తారంటే ఖురాన్లో సూర్య బకరా 2వ సూర 186వ వాక్యంలో, ఓ ప్రవక్త ఏం అడగాలన్నా నన్ను నేరుగా అడుగు, స్ట్రైట్గా నన్నే అడుగు అదేనా చెప్తాడు. ఇంకా దేవుడన్నా నా దాసులకి నేను సరిపోనని చెప్తున్నా అంటే ఆయన దాంట్లోనే ఉండేది. అదేనా నా దాసుడు నేను అత్యంత దగ్గరలో నేను ఉన్నాను, నన్ను అడుగు, నేను వింటాను, నేను స్వీకరిస్తాను. ఇంకా చెప్తున్నా నిజ దైవాన్ని వదిలి మీరు ఎవరైతే మొరపెట్టుకున్నారో వాళ్ళు వినలేరు కూడా చాలా చెప్తానా దేవుడన్నా. అది ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఉంటాయి. నెక్స్ట్ తీస్తా కొరవ వాక్యాలు కూడా ఏంటంటే నెక్స్ట్ తీస్తా. అది టైం అనేది ఎంత అయిందా? 1 అయిందన్నా. నువ్వా? నేనన్నా 8:30కు తిన్నా. ఆకలి కావట్లా నీకు ఇప్పుడు? లేదన్నా. ఇప్పుడే ఏందా టైంకి ఆకలి కావాలా? మనిషి దేవుడు ఆకలి పెట్టిలా? ఆకలి వేస్తుందన్నా. అదే అదే టైం వచ్చానా? తినవచ్చా? బిర్యానీ తినవచ్చు అయితే మళ్ళీ ఇంక మధ్యాహ్నం తినకూడదని వచ్చావేందే? తిన్నావులే ఏదో ఒకటి పోయి ఏదో తినేస్తే ఇప్పుడు అయిపోద్ది. ఎందుకంటే చాలా సేపు అయింది కదా, ఇప్పటికే 1 గంట పైన అయిపోయినట్టుంది. మరి ఎక్కువసేపు కూడా మాట్లాడినా ఏంటంటే మళ్ళీ ఆ ఫోను ఆ మైక్ అని పగిలిపోతాయి, ఎండ కూడా పడిపోతుంది మన మీద. చెట్లు కూడా బాగా చల్లంగా ఉంది, బాగా చెప్పావు, నీట్గా ఉంది. అది నాకు కూడా ఏంటంటే వీడియోలు ఏందాక నువ్వు అడిగావు, ఒక క్వశ్చన్ అడిగాను నాకు రహీం భాయ్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు, అన్న నీకు వీడియోలు తీయాలని ఎందుకు అనిపించింది అన్న అని చెప్పి. అదే అన్న ఏం అడిగావా? అదే అన్న నీకు వీడియోలు తీయాలని ఫస్ట్లో మీకు ఎట్ట వచ్చిందన్న? నీకెందుకు వచ్చింది అసలు ఆ క్వశ్చన్ నన్ను అడగాలన్నది చెప్పు. ఎందుకంటే మీరు కోవూరు కదన్నా ఉండేదన్నా, తీసేవాళ్ళు అటు పక్క ఎక్కువ హైదరాబాద్ వాళ్ళు నమ్ముతారు ఎక్కువ, వాళ్ళు తీసేది చూస్తారన్నా. ఇక్కడ ఎవరు తీరన్నా? దేవుడు అటు ఎన్నుకుంటాడు అనమాట. ఒరే నాయన మీరు హైదరాబాద్ వాళ్ళు పెద్ద పెద్ద సూట్లు వేసుకొని పెద్ద పెద్ద ఎన్ని కార్లు వేసుకొని ఇల్లే కదరా, ఏదో ఒక మారుమూల ప్రాంతం నుంచి కూడా కావాలంటే ఒకరిని నేను తీసుకొని వస్తాను, నీ భర్తం పట్టిస్తాను చెప్పేవాడు ఒక్కడి నుంచైనా చెప్తాడని చెప్పి దేవుడు ఏంటంటే మనల్ని ఎన్నుకున్నాడు అనమాట. లేకపోతే మనం ఎంతమంది ఏదో జాబ్ చేసుకునే వాళ్ళము, ఎవరు లేరన్నా. అదే చెప్పేది, మనకి జాబ్ చేసుకుంటా ఉంటాము, మనకి ఈ సంబంధం ఈ ఫీల్డ్కి సంబంధం లేదు, వీడియో ఫీల్డ్కి ఖురాన్కి దానికి సంబంధం లేదు. కొందరు ఏంటంటే మసీదుల్లో అన్సైంటిఫిక్ విషయాలు అంటే ఈ ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి విషయాలను మనకు చెప్పారనమాట. దాన్ని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా దానికి మేము సమాధానం వాళ్ళకి లేక నువ్వు గుమ్మర అయిపోయావు, నువ్వు ఇది అయిపోయావు అని చెప్పి హదీసుల్లో ఉండే అన్నీ ఏంటంటే ఏదైతే చెప్తుంటే మనం అప్పుడు ఏంటంటే ఖురాన్ తీసి ఖురాన్లో ఉండే విషయాలను జనాలకు తెలియజేయాలి ఎట్టాగని చెప్పి మనం వీడియోలు తీసి స్టార్ట్ చేసి చెప్పామన్నమాట. అర్థమైందా? ఖురాన్లో విషయాలు ప్రజలకు తెలియచేయాలి కసి పెరిగింది నాకు. ఎందుకంటే వీళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలని ఏ విధంగా అయినా సరే ఖురాన్లో ఉండేటటువంటి మాధుర్యాన్ని ప్రజలకి తెలియచేయాలి అనేది మన కాన్సెప్ట్. అది ఇప్పుడు వరకు చాలా చెప్పాం కదా, ఎంతమంది చెప్పాం, ఎన్ని చేసాం. ఇప్పుడు నేను అదే అన్న వేరే దగ్గర పనికి వెళ్ళేటప్పుడు కూడా మీరు గురించి చెప్తాను, అంటే ఖురాన్ చెప్తాను. మనం అందులో చాలా లాస్ కూడా ఎంతో సంపాదించుకోవాల్సిన దీనివల్ల ఆర్థికంగా కూడా లాస్ అయ్యాం. ఆర్థికంగా లాస్ అయినా కానీ ఏ రోజు కూడా నేను కృంగిపోవాలా, నా మనసు చెప్పేది నువ్వు నా మనసు కృంగిపోవాలా, చెప్పాల్సిందే. ఉండేది ఒక జీవితం, మంచో చెడో దేవుడు చూసుకుంటాడు. ఇది మాత్రం చెప్పేది ఎవరో ఒకరి ద్వారా మనకు భూమి మీద సహాయం చేపిస్తాడు, ఇబ్బంది ఏం లేదు. నేను ఇంకా మంచి విషయాలు ఇప్పుడు అబద్ధాలు చెప్పేటప్పుడు చాలా మంది నాకు సహాయం చేశారు, చాలా మంది చూస్తారు కూడా ఎక్కువ. అబద్ధాలు చెప్పేటప్పుడు చాలా మంది సహాయం చేశారు, షరీఫ్ భాయ్ ఓ ఏ అని చెప్పి.
మనం నిజాలు చెప్తే అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు హదీసులు చెప్పేవాళ్ళు చూడన్నా ఎక్కువ వ్యూస్ ఉంటుందన్నా. మీ దానికి చూడన్నా, మీ దాన్ని చూస్తే 1000 మంది అంతే అన్న. హదీసులు కానీ చెప్తే కనీసం ఒక 23,000 మంది, అది 50,000 మంది కూడా చూస్తారు టైపింగ్ సబ్జెక్ట్. అది సరే, దీని గురించి అంతా మళ్ళీ మాట్లాడుకున్నాం. ఓకే అందరికి ఓకే. అలాగే మా ఛానల్ అభివృద్ధి కోసం ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే, ఫోన్ పే నెంబర్కు మీకు తోచిన సహాయం అనేది మీరు చేయగలరు.